అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్లకి వేరే ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటాయి. పాల ప్యాకెట్లు ఎవడో దొబ్బేస్తున్నాడని, పార్కింగ్లో ఎవడో కారు పెట్టేశాడని, పైన ఎవడో బట్టలు ఆరేసుకుంటే నీళ్ళు కింద కారుతున్నాయని. ఓకే, ఈ కుర్రాళ్ళు ఎవరైతే కాలేజీకి వెళ్తున్నారో వాళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని. ఏముండదు, ఆ ఎక్కువ డిస్టర్బెన్స్ చేసి వాళ్ళ కొడుకే అయి ఉంటాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. మేడ మీద ఎవరో బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ లేదని, ఎవడో క్లిప్పులు దొబ్బేస్తున్నాడని. క్లిప్పులు అంటే ఐడియా ఉందా మీకు ఎవరికైనా? బట్టలు ఎగిరిపోకుండా పెట్టుకునే క్లిప్పులు అనమాట. క్లిప్పులు దొబ్బేస్తున్నాడని. వీళ్ళకి ఇవి చాలా పెద్ద ఇష్యూస్ అనమాట. ఎంత పెద్ద ఇష్యూస్ అంటే ఎవ్రీడే మార్నింగ్ మా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది. పరమ కంపరమైన దిక్కుమాలిన మెసేజ్లు అవి. గుడ్ మార్నింగ్ మెసేజ్లు కాదు, ఏ స్క్రీన్ షాట్లు ఏదో పెట్టి పొగడరు. దేర్ ఫ్లాట్మేట్స్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ సంబడీ హ్యాస్, మరి ఇంగ్లీష్ మీద పాష్ ఇంగ్లీష్ కూడా ఉండదన్నమాట. సంబడీ హ్యాస్ పార్క్డ్ హిస్ కార్ ఇన్ మై ప్లేస్ అని పెట్టుంటాడు. ఓ ఫోటో పెడతాడు. ఎవ్వడు దేకడు వాట్సాప్ గ్రూప్లో. కాసేపు అయ్యాక ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ సంబడీ హ్యాస్ టు రెస్పాన్స్ అంటాడు. ఎవ్వడు దేకడు. దాని తర్వాత ఇంక సీరియస్ నోట్లోకి వెళ్తుంది. ఇంకా తెలుగులోకి వస్తాడు. ఎందుకంటే తెలుగులో బూతులు బాగుంటాయి కదా. మనందరం చదువుకున్న వాళ్ళమే, అందరికీ డిగ్రీలు ఉన్నాయి. ఎందుకు వాట్సాప్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వరు? ఇది మన అపార్ట్మెంట్ కదా, అయినా ఎవడదు ఎక్కడ. ఇదే కనుక కంటిన్యూ అయితే నేను ఈ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి పక్కెళ్ళిపోతున్నాను అంటాడు. ఎవడో ఓకే పెడతాడు. ఆడు ఇంకా హర్ట్ అయిపోతాడు.